దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. తల్లి మోకాళ్ళపై చేసిన ప్రార్థన బిడ్డల యొక్క భవిష్యత్తును మారుస్తూ ఉంది. లోకమంతా తన బిడ్డని చిన్న చూపు చూసిన, హేళనగా మాట్లాడిన తల్లి నా బిడ్డ ఒక రోజుకి తప్పకుండా గొప్పవాడవుతాడు. నా కుమార్తెను దేవుడు దీవిస్తాడు. ఏదో ఒక రోజుకి నా కుమార్తె ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది అని తల్లి ఎంతగానో మౌనంగా కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. లోకమంతా కూడా తన బిడ్డని విడిచిపెట్టినప్పటికీ తల్లి తన ప్రేమతో ఆదరిస్తూ ఉంటుంది. తల్లి మాట ఒక సలహా మాత్రమే కాదు, బిడ్డ యొక్క జీవితాన్ని నిలబెట్టే దేవుని యొక్క జ్ఞానం. తల్లి నా బిడ్డ తప్పకుండా గొప్పవాడు అవుతాడు అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె మాటల్లో ఆదరణ ఉంటుంది, బాధ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటుంది. కాబట్టి తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయకు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 6వ అధ్యాయము 20వ వచనము, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఆమేన్. నీ తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయకము. ఎందుకంటే ఆమె మాటలో దేవుని యొక్క జ్ఞానం ఉంది, బాధ ఉంది, అనుభవము ఉంది. ఆమె తన బిడ్డ గొప్పవాడు అవ్వాలని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని తల్లి ఎంతో కన్నీరు కారుస్తూ మౌనంగా దేవుని యొక్క పాదాలు పట్టుకుని తన బిడ్డ ఏదో ఒక రోజుకి గొప్పవాడు అవుతాడు అని తల్లి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి తల్లి యొక్క ఉపదేశంలో త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము. ఆ మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు, తల్లి అనుభవంలో నుంచి వచ్చిన మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా దేవునితో సహవాసము చేయాలి తల్లి బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె యొక్క ఉపదేశమును త్రోసివేయకము, అది నీ మెడ చుట్టూ కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీ వెళ్తున్న మార్గము సరైందా కాదా, తల్లి బోధిస్తుంది. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎలా దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి నువ్వు త్రొట్టిల్లపోకుండా సరి అయిన మార్గంలో నువ్వు నడవడానికి ఆ వాక్యము, ఆ ఉపదేశము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. అంటే ఆ హృదయంలో ఉన్న వాక్యము మనతో ముచ్చటించడం అంటే మనము ధ్యానించుకుంటూ ఉంటామండి. ఆ వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాము. అది నిన్ను కాపాడును. పండుకున్నప్పుడు ఆ వాక్యం ఏమవుతుందంటే మన చుట్టూ దేవుడు కంచిగా ఉంచుతారు. ఆయన దూతలతో మనల్ని దర్శించి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆ తల్లి అనుభవంలో నుంచి వచ్చిన మాటలు మనము త్రోసివేయకుండా అవి మన హృదయంలో భద్రము చేసుకున్నప్పుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు అన్నారు, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం ముందు ధరించుకును. తల్లి యొక్క ఉపదేశమును మన హృదయంలో భద్రము చేసుకొని మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచబోతున్నారండి. కాబట్టి ఈరోజు దేవుడు మదర్స్ డే సందర్భంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏ విధముగా మనము జీవించాలో, ఏ విధంగా మనం నడిపించాలో తల్లికి జ్ఞానం ఇచ్చి దేవుడు మనకు ఉపదేశించి దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ప్రపంచం అంతా కూడా వీడు పనికిరాని వాడు అని అన్నప్పటికీ కూడా తల్లి ప్రేమతో ఆదరిస్తుంది. నా కుమారుడు, నా కుమార్తె ఏదో ఒక రోజుకి గొప్పవారు అవుతారు అని మౌనంగా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఆమె మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన వల్ల తన బిడ్డల జీవితంలో వారి భవిష్యత్తు విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఈరోజు తల్లిగా నువ్వు ఈ వాగ్దానం వింటూ ఉన్నావేమో, నీ బిడ్డల విషయంలో దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ
ఆయన నీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీ బిడ్డలకి బోధించినప్పుడు అది నీ బిడ్డని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంది. అంతేకాకుండా వారు పండుకున్నప్పుడు కాపాడుతూ ఉంది, మెలకువగా ఉన్నప్పుడు ముచ్చటిస్తూ, అంటే ఆ వాక్యం పదే పదే జ్ఞాపకం వచ్చి వారు సరైన మార్గంలో నడవబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి తల్లిగా బిడ్డ కొరకు కన్నీరు కారుస్తూ దేవుని పాదాలు పట్టుకో. నీ బిడ్డల్ని దేవుడు దీవించి ఆశించి ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నారు. కొద్ది మాటలు దేవుడు మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములను క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. మాటలు దాని బిడ్డలు యేసునామములో ధారాళంగా మాట్లాడుదురుగాక. మూయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.